అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడికి ఎప్పుడు 3, 5 ఇలా పెట్టాలంట. 2, 4 అలా కాకుండా. మా బొజ్జు గణపయ్య. వినాయక నమస్తుభ్యం శతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సింధూరా. సో ఎస్, ఇవాళ చాలా స్పెషల్ వ్లాగ్. ఎందుకంటే ఇవాళ వినాయక చవితి స్పెషల్ చేయబోతున్న ఎపిసోడ్. సో యాక్చువల్గా అయితే ఇంకా 2 days టైం ఉంది వినాయక చవితికి. బట్ ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి, బయట మార్కెట్లో రేట్స్ పెరిగిపోతాయి కాబట్టి కొంచెం 2 days బిఫోరే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ బయట మార్కెట్ చూస్తే మటుకు ఫుల్ రష్ ఉంది. అండ్ అడుగు పెడితే అడుగు తీయడానికి లేదు. సో అంత క్రౌడీగా ఉంది. దాంతోపాటు మళ్ళీ స్ట్రీట్స్ అన్నీ వినాయకుడు ఐడల్స్తో అన్నీ లైక్ ఏమంటారు మార్కెట్తో కలకల్లాడిపోతుంది అనమాట. సో ఫెల్ట్ వెరీ గుడ్ ఆఫ్టర్ లాంగ్ టైం. కాకపోతే ట్రాఫిక్ కూడా ఉంది దానికి తగ్గట్టు. సో అదొక్కటి కొంచెం డిసప్పాయింట్మెంట్ తప్పితే ఏం లేదు. బట్ ఎనీవే, సో ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో ఎస్, సో ఇవాళ ఫస్ట్ డే. సో ప్రిపరేషన్ ఫస్ట్ డేకి నార్మల్గా వెళ్ళి అన్నీ చూసుకున్నాం అనమాట. చూసేసుకొని ఫైనల్గా ఏమంటారు కొన్ని పూలు అది ఏమంటారు డెకరేషన్కి సంబంధించింది కొన్ని అయితే తెచ్చేసుకున్నాను. లక్కీలీ మా అత్తగారి సొసైటీలో ఆబ్వియస్లీ లైక్ ఏమంటారు గేటెడ్ కమ్యూనిటీస్లో మనకి ఈవెన్ వినాయకుడికి బుజ్జి వినాయకుడి డిస్ట్రిబ్యూషన్స్ కూడా అవుతాయి కదా, మట్టి వినాయకుడివి. సో అది కూడా ఒకటి తెచ్చేసుకోవడం జరిగిపోయింది. అండ్ దాంతో పాటు ఇంకా చాలా ఉంది. ఈ 2 తెచ్చేస్తే సరిపోదు, ఇంకా డెకరేషన్కి రేపు ఇంకా ముందు షాపింగ్ ఉందన్నమాట. సో ఎలా ఉంటుందో ఏంటో. ఫస్ట్ డే అయితే నేను మీకు ప్రాపర్గా చూపించలేకపోయాను. బట్ సెకండ్ డే తప్పకుండా స్ట్రీట్స్ అన్నీ ఎలా కలకలాడిపోతాయో రేపు మీకు చూపిస్తాను. ఓకే. అండ్ ఆల్సో ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, కంపల్సరీ వినాయకుడు మనం విగ్రహం పెట్టుకున్నప్పుడు ఇంట్లో వరకు అట్లీస్ట్ మనము కంపల్సరీగా మట్టి వినాయకుడి, క్లే వినాయకుడిని కంపల్సరీ వీ హ్యావ్ టు ప్రిఫర్. అండ్ నేను పర్సనల్గా ప్రిఫర్ చేస్తాను. బికాస్ ఫస్ట్ థింగ్ అది చాలా ఈకో ఫ్రెండ్లీ, పొల్యూషన్ కంట్రోల్. సెకండ్ థింగ్ అది మనకి పాలిస్టర్ వినాయకుడి కన్నా చాలా చీప్లో కూడా వచ్చేస్తుంది. సో ఓ రకంగా మనం నేచర్ని సేవ్ చేసినట్టు ఉంటుంది, మన హెల్త్ని మనం కాపాడుకున్నట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే పొల్యూషన్ కరెక్ట్ అయిందంటే మన హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది కదా, అందుకని అనమాట. సో నా సజెషన్ అది. మీరు కూడా డెఫినెట్లీ ప్రిఫర్ క్లే ఆర్ మడ్ వినాయకుడు. అండ్ ఎస్, గెటింగ్ బ్యాక్ టు ద టాపిక్. చిన్నప్పుడు యాక్చువల్గా మా డాడీ ఉన్నప్పుడు లైక్ ఎలా అంటే డెకరేషన్ పార్ట్ మొత్తం నేను చూసుకునేదాన్ని అనమాట. డాడీ నేను ఈక్వల్గా షేర్ చేసుకునేవాళ్ళం డెకరేషన్ పార్ట్. సో అది వినాయకుడిని ఎలా సెట్ చేయాలి ఏంటి అది మేము చూసుకునేవాళ్ళం. ఇంకోటి పూజ, డాడీ మధ్యలో పెట్టుకొని ఒక పక్క నేను ఒక పక్క తమ్ముళ్ళు, మధ్యలో డాడీ పూజ చేస్తారనమాట. సో మేము మా అమ్మ అని పూలు వేస్తూ ఉండేవాళ్ళం అనమాట. అండ్ ఇంకో పక్క కిచెన్ నుంచి మా అమ్మ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఏమైనా మిస్టేక్ పోయినా లేదంటే ఏమైనా అర్థం కాకపోయినా ఇలా చేయండి అలా చేయండి అని నైవేద్యం చేస్తూ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో అలా హాయిగా జరిగిపోయేది. అండ్ ఈసారి పెళ్ళైన బై ద వే ఐ ఫర్గాట్, మీకు చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా మ్యారేజ్ తర్వాత దిస్ ఇస్ అఫ్కోర్స్ మ్యారేజ్ తర్వాత ప్రతి ఒక్క పండుగ ఒక సంవత్సరం వరకు అన్నీ నా ఫస్ట్ పండుగలే కాబట్టి, సో ఈసారి కూడా వినాయక చవితి స్పెసిఫిక్గా. ఎందుకంటే మనము ఏ పని స్టార్ట్ చేయాలి అన్నా లేదంటే ఏ పని మొదలు పెట్టాలి అన్నా ఫస్ట్ మనం విఘ్నేశ్వరుని పూజించాకనే ఏదైనా స్టార్ట్ చేస్తాం కాబట్టి, సో మేము ఉండే ఇంట్లో ఇది మా ఇంట్లో ఫస్ట్ వినాయక పూజ అనమాట. సో ఫస్ట్ వినాయక పూజ అని కాదు, బట్ ఆల్సో ఫస్ట్ పూజ కూడా. సో నాకు ఇప్పుడే గుర్తొచ్చింది అది కూడా.
సో యా అండ్ ఎలా చేయబోతున్నాం ఈ వ్లాగ్ యాక్చువల్లీ స్పెసిఫిక్గా ఏంటి అంటే నేను నా ఫస్ట్ పండగ ఎలా చేసుకోబోతున్నాను, హౌ ఐఎమ్ గోన్ డెకరేట్ అనేది. ఎందుకంటే పెళ్ళికి బిఫోర్ మోస్ట్లీ డాడీ పూజ చేసేవాళ్ళు, లేదు అంటే మమ్మీ పూజ చేసేది, మేము జస్ట్ మా అమ్మ అనేవాళ్ళం పిల్లలం కాబట్టి. సో పెళ్ళి తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు కంగారు అనమాట. దానికి తోడు ఫస్ట్ పూజ సొంతంగా చేసుకుంటున్నాం కాబట్టి నేను మా ఆయన కలిసి ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం కంగారుగా ఉంది. అండ్ మోస్ట్లీ కొంచెం మా మమ్మీ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్, కొన్ని మా అత్తయ్య దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఇలా చేయాలి అలా చేయాలి అని నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇట్స్ మై లెర్నింగ్ స్టేజ్ కాబట్టి అర్థమైనంత నాకు తెలిసినంత నేను చేసుకుంటాను. సో ఒకవేళ నేను తప్పుగా చేస్తే డెఫినెట్గా క్షమించండి. అండ్ అఫ్కోర్స్ వినాయకుడు ఎలాగో క్షమించరు, మన ఆడియన్సే కొంచెం పర్టికులర్గా ఉంటారు కాబట్టి పూజ విషయంలో వీటి విషయంలో. సో మిమ్మల్ని స్పెసిఫిక్గా ఫస్ట్ మిమ్మల్ని కోరుకోవాల్సి వస్తుంది మేము. సో అది అనమాట. సో ఎనీవే, ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో యా అండ్ మీ అందరూ నా కమెంట్ సెక్షన్లో ఏమి అంటే మీ లైక్ మెమరీస్ ఏంటి వినాయక చవితికి రిలేటెడ్ అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఇవాళ ఫస్ట్ డే ఏమేమి చేశాను అని కొన్ని ఫుటేజెస్ చూపిస్తాను మీకు. రేపు ఏం చేయబోతున్నాను అనేది కూడా మీకు త్వరలో చూపించబోతున్నా. సో స్టే ట్యూన్డ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను నార్మల్గా ఏమంటారు, నేను తెచ్చుకున్న వినాయకుడు దాంట్లో అంటారు కదా బేసిక్గా వినాయకుడు తొండం లెఫ్ట్కు ఉంటే ఇట్స్ ఏమంటారు సింబల్ ఆఫ్ వెల్త్, రైట్కు ఉంటే సింబల్ ఆఫ్ విజ్డమ్ అని చెప్పేసి. సో అంటే ఎడ్యుకేషన్, విజ్డమ్ దీనికి రిలేటెడ్ తొండ రైట్ ఉంటే, లెఫ్ట్ ఉంటే ఇట్స్ లైక్ ఏమంటారు మనీ, ధనంకి రిలేటెడ్ అని. సో నాకు మటుకు రైటే దొరికింది, సింబల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఐ థింక్ ఐ హ్యావ్ టు లెర్న్ అ లాట్ ఏమో మేబీ, అంత దేవుడు ఇచ్చా. సో లెట్స్ సీ. మొత్తానికి మామిడాకులు మా ఇంటి దగ్గర ఉంటే తెంపేసుకున్నాను. ఇప్పుడు అసలు టాస్క్ స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. ఒకప్పుడు పూలు కానీ లేదంటే ఏమంటారు మామిడాకులు కానీ లేదంటే కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి కదా, కరివేపాకు కానీ ఇంటి పక్కనే ఉంటే కోసుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏమంటారు డబ్బు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో కంపల్సరీ ఇంటి పెరట్లో కానీ బాల్కనీలో కానీ ఏదో ఒకటి ఇలాంటి చెట్టులు మనము నాటేసుకున్నాం అనుకోండి, ఇలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట మనకప్పుడు. సో మనీ సేవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం నేచర్ని కూడా మనం కాపాడినట్టు ఉంటుంది. ఇదేంటిది? ఏ ఆకు? టేకాక? ఈ లోటస్ ఆకు దొరకట్లే కదా, తామర పువ్వు ఆకు దొరకదా? చేయబోయేది ఈ పాలవెల్లి తెచ్చుకున్నాను అనమాట. సో డెకరేషన్ స్టార్ట్ అయిపోయే సెకండ్ డే. అండ్ ఈ పాలవెల్లి నేను యాక్చువల్గా అయితే అది తొందరపడి వుడెన్లో తీసుకున్నా, బట్ ఇప్పుడు పాలవెల్లి మంచి డెకరేటివ్గా స్టీల్స్లో అన్ని రకాలుగా చాలా ఆల్రెడీ డెకరేట్ అయిన పాలవెల్లీస్ కూడా బయట దొరుకుతున్నాయి మనకి. సో అది కూడా మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. సో నేనైతే వినాయక చవితి అంటే పాలవెల్లి పెట్టకుండా ఉన్నాం కాబట్టి ఈ పాలవెల్లి కొనుక్కొని ఇప్పుడు దీనికి పసుపు కుంకుమ అన్ని రాసి ఇప్పుడు నేను డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట.
యాక్చువల్గా దేవుడి గుడి పక్కనే ఇది ఉంది. ఇక్కడ పెడదాం అనుకున్నా కానీ సోఫా అంతా రిక్లైనర్ అనమాట. ఇదంతా డిస్మాంటల్ చేసి సపరేట్గా చేయించి తర్వాత వేరే రూమ్లోకి షిఫ్ట్ చేయించాలి. అది పెద్ద పని అని చెప్పేసి సింపుల్గా నేను ఏం చేశాను అంటే టెంపుల్ మధురం పక్కన ఇంకో ఈ చిన్న ఇది విండో లాగా ఉంది. సో దానికి ఇంకో ఇలా పాలవెల్లి కట్టేసి ఇక్కడ కింద వినాయకుడిని స్థాపిస్తాను ఇప్పుడు. సో అమ్మా ఆల్మోస్ట్ ఇంత అయిపోయింది. ఇంకా డెకరేషన్ పార్ట్ ఒకటి మిగిలింది. అది అయిపోయింది అంటే రేపు ఇంకా పూజ ప్రారంభం. చూడండి ఎలా ఉందో. ఆ థ్రెడ్స్ని కూడా ఏదైనా చేద్దాం అనుకున్నాను, బట్ నాకు అర్థం కాలే, అందుకే అలా వదిలేసా ప్రస్తుతానికి. అంతేం పెద్ద డిఫరెన్స్ తెలియదు కదా అని. సో ఇక్కడ మా బుజ్జి గణేశుడు ఉంటాడు అనమాట. హలో పీపుల్, వినాయక చవితి వచ్చేసింది అండ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో ఈ సంవత్సరం మొత్తం హ్యాపీగా సంతోషంగా అండ్ ఏమంటారు ప్రాస్పరస్గా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇప్పుడు వంట వార్పులు ఐఎమ్ గోయింగ్ టు గెట్ అనమాట. సో యా, దానికంటే ముందు ఒక చిన్న వీడియో చేసేద్దామని చెప్పేసి ఇప్పుడే కెమెరా ఆన్ చేశాను. సో ఎస్, ఇవాళ నేను బై ద వే మనకి వినాయక చవితి అంటే మేజర్గా ఫుడ్. సో ఫుడ్లో వెరైటీస్ ఉంటాయి కదా, పులిహోర, దద్దోజనాలు అండ్ ఇంకోటి ఏంటి, కొంతమంది ఏమంటారు పాయసాలు డిఫరెంట్గా చేసుకుంటారు. గోధుమ పిండి పాయసంతో కూడా చేసుకుంటారు, దాన్ని ఏదో అంటారు యాక్చువల్గా. సో అవన్నీ చేసుకుంటారు కదా. సో నాకు అది రాదు, నేను మేబీ నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ చేస్తానేమో. సో ఈసారికి మటుకు నేను చేయబోయే వంట ఇవాళ పులిహోర. సో చింతపండు పులిహోర, దద్దోజనం చేస్తున్నాం, పాయసం చేస్తున్నాం, ఉండ్రాలు. సో బేసిక్గా ఉండ్రాలు 2 రకాలుగా చేసుకుంటారు, ఒకటి స్వీట్గా ఒకటి సాల్టీగా. సో నాకు సాల్టీగా వచ్చు కాబట్టి నేను సాల్టీగా ఉండ్రాలు చేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఇంకా ఏం చేయొచ్చు అని ఆలోచిస్తున్నాను అనమాట. సో కర్రీ కానీ పప్పు ఆర్ సాంబార్, ఎనీథింగ్ ఐ వాంటెడ్ టు డూ. సో చూద్దాం అంటే ఇంకా మొత్తము ఫస్ట్ ఈ మెయిన్ కోర్స్ అయిపోయాక లాస్ట్కి నాకు టైం ఉండే దాన్ని బట్టి నేను మిగతాది చేయాలా వద్దా అని డిసైడ్ చేస్తాను. అండ్ తుమ్మికూర, ఎస్, తుమ్మికూర కంపల్సరీ వినాయకుడికి ఇష్టం కాబట్టి తుమ్మికూర కూడా తెచ్చి పెట్టుకున్నాను. అదే తుమ్మికూర పప్పు చేస్తున్నాను అనమాట ఇవాళ. సో చింతకాయలు దొరకలేదండి నిన్న. సో చింతకాయలు దొరుకుంటే కంపల్సరీ తుమ్మికూర చింతకాయ పచ్చడి చేసేదాన్ని, కూర పచ్చడో. బట్ ఇవాళ నేను ఓన్లీ తుమ్మికూర పప్పు చేయబోతున్నాను అనమాట. సో యాక్చువల్గా తుమ్మికూర అండ్ చింతకాయ కాంబినేషన్ చాలా బాగుంటుందని నేనంతా యూట్యూబ్లో ఏమంటారు బ్రౌజ్ చేశాను అనమాట. బ్రౌజ్ చేస్తే నాకు అర్థమైంది అది. సో తుమ్మికూర చింతకాయ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి. బట్ నాకు చింతకాయలు దొరకలే కాబట్టి నేను ఓన్లీ తుమ్మికూర అండ్ ఇంకేమైనా మామిడికాయ కానీ లేదంటే పులుపు కోసం చింతపండు కానీ ట్రై చేస్తాను నేను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది చూస్తున్నారు కదా, నాకు నిన్న ఎక్కడ అన్ని ఇన్స్టాగ్రామ్లో కానీ అంటే అన్ని ఆన్లైన్ స్టోర్స్లో కానీ ఎక్కడ కానీ నాకు ఏమంటారు బియ్యపు రవ్వ కానీ బియ్యపు పిండి కానీ దొరకలేదు. సో నేను ఏం చేశానంటే నిన్న నైటే కొద్దిగా బియ్యం నానబెట్టేసుకొని 1 గంట సేపు ఇలా ఆరబెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని పొడిగా అయినా లేదంటే రవ్వగా అయినా చేసుకొని నేను ఇప్పుడు వాడుకోవాలి ఉండ్రాళ్ళకి. సో దాని గురించి అని ఇలా సెట్ చేసుకున్నాను.
ఇంకోటేంటంటే అక్కడ బియ్యం పైన వినాయకుడితో పాటు 3 తమలపాకులు పెట్టా. జనరల్‌గా అయితే ప్రతి ఒక్కళ్ళు 2 తమలపాకులు అంటారు కదా! నేను మొన్న వీడియోలో చూసింది అండ్ ఒక పంతులు గారు చెప్పడం కూడా ఏంటి అంటే వినాయకుడికి ఎప్పుడూ 3, 5 ఇలా పెట్టాలంట. 2, 4 అలా కాకుండా. సో, అది వినాయకుడికే కాదు మోస్ట్ ఆఫ్ ద గాడ్స్‌కి అంతే గాని వినాయకుడు మటుకు తమలపాకు విషయంలో స్పెసిఫిక్‌గా 3 పెట్టాలంట అందుకని. అండ్ ఇప్పుడు పసుపు ముద్ద కలుపుకుంటున్నాను. అండ్ ఇందులో వచ్చేసి ఒకటి వినాయకుడు, ఒకటి గౌరీదేవికి కూడా పెడుతున్నాను. ఇంకోటి గౌరీదేవికైతే తెలుసు కదా మీకు స్క్వేర్ షేప్‌లో పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి బెంగుళూరు స్పెషల్లీ కర్ణాటక సైడ్ స్పెషల్ ఏంటి తెలుసా? గౌరీ గణేష అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ ఇక్కడ ఎట్లా అంటే మన హైదరాబాద్‌లో కానీ వేరే చోట్ల ఎక్కడైనా కానీ డైరెక్ట్‌గా వినాయక చవితి రోజు మనము డైరెక్ట్‌గా ఏమంటారు వినాయకుడు పూజ చేసుకుంటాము. బట్ బెంగుళూరులో మటుకు గౌరీ గణేష అని ఉంటుందంట. అంటే వినాయక చవితికి 1 డే బిఫోర్. సో 1 డే బిఫోర్ ది అంటే నిన్న ఇవాళ వినాయక చవితి అనుకోండి. నిన్న గౌరీదేవిని ఇంట్లో పెట్టుకొని గౌరీదేవికి పూజ చేశాక నెక్స్ట్ డే వినాయకుడిని పెట్టుకొని వినాయక పూజ చేస్తారనమాట. యెస్, ఇది అయిపోయింది. ఇంకా వినాయకుడికి అంతా మటుకు మనము ఇది ఓపెన్ చేశాక అప్పుడు మాల వేస్తాను నేను. సో ఇంకోటి ఏంటి అంటే జనరల్‌గా ఇంట్లో పూజ చేసినప్పుడు మనకి వినాయక ఏమంటారు పూజా విధానం బుక్స్ మనకి ఎక్కడైనా దొరికేస్తున్నాయి ఈ మధ్య. సో నేను అదైతే ఒకటి సేఫ్ సైడ్‌కి తెచ్చుకున్నా. ఫస్ట్ అలానే చదువుకుంటూ ఇంకోటి ఏంటి అంటే నాకు ఇట్లా ఆన్‌లైన్ ఇలా పెట్టుకొని ఇలా చదువుతూ ఉంటే అంత లైక్ మనస్ఫూర్తిగా చేసినట్టు అనిపించదు ఒకప్పుడు. సో లాస్ట్ టైం కూడా ఏమంటారు వరలక్ష్మి వ్రతానికి అలానే అనుకున్నాము. కొంచెం ఆన్‌లైన్‌లో పెట్టుకొని చేసుకుందాము అని. అండ్ సో దానివల్ల నాకు అంత వద్దు అని చెప్పాను. నేను తర్వాత చూపిస్తాను మీకు ఏ వెబ్సైట్ ఏంటి అని చెప్పేసి. ఒక పూజారి చాలా చక్కగా ఓన్లీ మినిమల్ మరీ ఎక్కువ ఆర్భాటం ఏమీ లేకుండా వెరీ మినిమల్‌గా మన సింపుల్ పద్ధతిలో పూజ ఎలా చేయాలి, పూజా విధానము అదంతా మంచిగా ఎలాబరేట్ చేస్తున్నారనమాట. సో మా పిన్ని నాకు లైక్ ఏ పూజ అంటే అంటే లాస్ట్ టైం వరలక్ష్మి అయిపోయాక పంపించారు. ఈసారి గణపతి పూజకి ముందు పంపించారనమాట. సో అది ఈసారి చూసి ఎలా ఉంటుందో ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఓకే, దాన్ని బట్టి నాకు డెఫినెట్‌గా పూజా విధానం అదంతా నచ్చింది. నేను అంటే మనస్ఫూర్తిగా అనిపించింది అంటే నేను డెఫినెట్‌గా మీకు డిస్క్రిప్షన్‌లో ఆ పూజారి వెబ్‌సైట్ ఎవరైతే ఆ పూజారి ప్రతి ఒక్క పూజలు ఎలా చేస్తారో ఆ వెబ్‌సైట్ నేను మీకు లింక్ కింద పెడతాను. సో అది చూసి డెఫినెట్‌గా ఫాలో అవ్వండి. ఓకే. అండ్ ఇంకోటి ఇది స్పెసిఫిక్‌గా ఎవరికి అంటే ఇంట్లో నార్మల్‌గా పూజారిని పిలిపించుకోకుండా స్వయంగా చేసుకుంటాం కదా. సో స్టార్టింగ్ మనకి తెలియడానికి ఏది ఏంటి అని చెప్పేసి ఈ వీడియోని ఫాలో అవుతే మీకు ఎంచక్కా క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో ఫస్ట్ వరలక్ష్మి వ్రతం యాక్చువల్‌గా అయిపోయాక చూశాను ఆ వీడియో. బట్ చెప్పే విధానం కానీ ఆ పూజారి గారు చాలా బాగా అనిపించింది నాకు. అండ్ చాలా క్లారిటీగా చెప్పారు. మరి ఏం కాంప్లికేటెడ్‌గా లేకుండా. అండ్ మంత్రాలు అది కూడా చాలా నిష్టగా మంచిగా చెప్పారనమాట. సో అది నచ్చింది వరలక్ష్మి వ్రతానికి. సో అదే మళ్ళీ నాకు వినాయక చవితి పూజా విధానంది అదే పూజారి గారిది ఒక లింక్ వచ్చింది నాకు. ఇప్పుడు అది చూసి నేను అదే ఇవాళ చేద్దాము అనుకున్నాను. బాగుంది అంటే ఇంకా ఎవ్రీ ఇయర్ అదే కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయ్యాననమాట. సో నేను కూడా ఈసారి అలా ఏమంటారు ఆ వీడియో పెట్టుకొని ఆ పూజా విధానం అన్నీ తెలుసుకొని నాకు బాగా నచ్చింది, సాటిస్ఫైడ్ అంటే నేను డెఫినెట్‌గా కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఇస్తే అది ఫాలో అయిపోండి. అండ్ ఇప్పుడు గబగబా వెళ్ళి రెడీ అయిపోదాం. చలో.
మా బొజ్జు గణపయ్య వచ్చేసాడు. అండ్ ఇప్పుడు దీపం ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నాను. పూజ స్టార్ట్ చేసే ముందు మనము దీపాలు వెలిగించుకుంటాం కదా, దీపాలు కంపల్సరీగా మనం ఇలా వెలిగించుకోవాలంట. డైరెక్ట్గా ఇదిగో అగ్గిపెట్ట దాంతో వెలిగించకూడదంట. సో ఏదున్నా లేదు అంటే ఇంకో ట్రిక్ ఏంటంటే దీనికి ఏమైనా ఒత్తు రాసేసి ఆయిల్ రాసి ఇలా అయినా వెలిగించుకోవచ్చు అంట దీపాలు. ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః ఉండిపోయింది సారి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః. మహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి సిద్ధ్యర్థం. కలశే గంధపుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య ఇలా చేయబోతుంది. ఇలా హస్తేనాచ్ఛాద్య ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శ్యేనో వర్మవిగాహతే. వినాయక నమస్తుభ్యం శతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతి నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. వినాయకుడి దగ్గర వేసేసేయండి. ఇలా మూడు సార్లు చెప్పాలి. ఇలా మూడు సార్లు చెప్పి ఎడమ చేతితో కొడుకు మూడు చేతులు చూపించాలి. ఓం నాసికాగ్రే సంపీడ్యం పావనాశనం ప్రాణాయామిత సంప్రోక్త్య వృషభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం.
గాంధపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః సూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం మఠమే నమః దారిణీపత్రం పూజయామి. అలా వేసి ఒక నేర్చుకుని వెళ్ళి కళ్ళకద్దుకోవడం అలాగా. చూసారు కదా, ఇలా నేను ఈ వినాయక చవితి నా ఫస్ట్ వినాయక చవితి ఇలా జరుపుకున్నాను అనమాట. బట్ ఏమో అనుకున్నా కానీ ఈ వీడియోలో చాలా బాగా చెప్పారు అండ్ అలానే ఫాలో అవుతూ వచ్చాం. అండ్ కొంచెం స్ట్రెస్ తక్కువ కూడా అన్నట్టు అనిపించింది, ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ కట్గా ఇస్తున్నారు కాబట్టి. సో ఇది వచ్చేసి శ్రీ తెలుగు ఆస్ట్రో అంట వాళ్ళ ఛానల్ పేరు. అండ్ అందులో పూజారి వరలక్ష్మి వ్రతం కానివ్వండి, లేదంటే ఇప్పుడు వినాయక చవితి కానివ్వండి, ఇవన్నీ ఇలా స్టార్ట్ చేశారనమాట వీడియోస్. అండ్ చాలా బాగా చెప్తున్నారు. ఇది స్పెసిఫిక్గా ఎవరైతే పూజార్లు దొరకరో వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే పూజార్లు లేకుండా ఇంట్లో చేసుకుంటారు కదా, సో తెలియనప్పుడు ఇది ఫాలో అవుతే చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఇలా నేను సెలబ్రేట్ చేసుకున్నాను నా వినాయక చవితి. అండ్ ఇవాళ ఏం వంటలు వండాలనేది చూపిస్తాను వచ్చింది. సో టడా, సో ఇవన్నీ వెరైటీస్ చేశాను అనమాట. వచ్చింది ఏం చేశాను చూడండి. చింతపండు పులిహోర నేను ఎక్కువ ఏం చేసుకోలే, కొంచెమే చేశాను ఎందుకంటే మా ఇద్దరికే కాబట్టి. ఇది వచ్చేసి ఇది ఉండ్రాళ్ళు ఎంచక్క. అండ్ ఇది ఉప్పు ఉండ్రాళ్ళు. యాక్చువల్గా ఇది స్వీట్ ఉండ్రాళ్ళు, ఉప్పు ఉండ్రాళ్ళు 2 రకాలు ఉంటాయి. బట్ నేను ఉప్పు ఉండ్రాళ్ళు వచ్చి కాబట్టి అది చేశాను నేను ప్రస్తుతానికి. అండ్ ఇది వచ్చేసి పాయసం మంచిగా, ఇంకా పాలు పోస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి దద్దోజనం చూడండి, మంచిగా దద్దోజనం యమ్మీగా ఉంది. అండ్ ఇది వచ్చేసి శనగలు ఉడకపెట్టి కొబ్బరేసి పోపులో వేసిన శనగలు అనమాట. కొంచెం అల్లం వేసాను ఇందులోకి. సో ఇది మా ఇంటి స్పెషల్ ఇవాళ. అండ్ మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇంకా గోల్డెన్ వెరైటీస్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి కుమ్మేయాలన్నమాట. ఆల్రెడీ లేట్ అయిపోతుంది. సో గైస్ మళ్ళీ ఇంకోసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుసుకుందాం. అండ్ బై ద వే, ఇంకో బ్లాగ్లో కలుసుకునే ముందు ఈ డ్రెస్ చూస్తున్నారు కదా, ఈ శారీ ఎవరిది అని అనుకుంటున్నారా? సో నాకు ఇన్స్టాగ్రామ్లో మిస్సమ్మా కలెక్షన్స్ అని ఒక పేజ్ ఉందండి. అందులో బోల్డ్ అని మంచి కలెక్షన్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్. అండ్ ఈ బ్లౌజ్ కూడా నాకు ఆవిడే కుట్టించారు. సో చూడండి, సో ఈ డ్రెస్ నాకు మిస్సమ్మా కలెక్షన్స్ వాళ్ళు ఇచ్చారనమాట. అండ్ చాలా బాగుంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో
ఏమంటారు వినాయక చవితి అనగానే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నాకు మొత్తం స్టిచ్చింగ్తో పాటు రెడీ చేసి ఇచ్చారు. అండ్ రిసీవింగ్ కూడా అది చాలా బాగుంది. డెఫినెట్గా వాళ్ళది కూడా నేను పేజ్ ట్యాగ్ చేస్తాను కింద. సో డిస్క్రిప్షన్లో పెడతాను పేజ్ వాళ్ళది. సో కంపల్సరీ వెళ్ళేసి వాళ్ళ దాంట్లో మీ కలెక్షన్స్ మీరు చెక్అవుట్ చేసుకొని మంచిగా కొనేసుకోండి. సో దిస్ ఇస్ ఇట్. అండ్ గైస్ మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.